కానీ ఒక మీడియం అనేది మనం ఉపయోగించుకున్నప్పుడు దానికి ఉన్న పర్పసెస్లో ఒక స్ట్రాంగ్ థింగ్ అంటే ఇది ఆల్మోస్ట్ ఒక సినిమా కన్నా ఒక పొలిటికల్ కమెంట్ అనే మాట వాడచ్చు దీన్ని డిస్క్రైబ్ చేయడానికి. అప్పుడు దీంట్లో ఇది మ్యాక్సిమం ఎంతమందికి రీచ్ అవ్వాలి అనేది మా ముఖ్య ఉద్దేశం, అది కానీ కిరణ్ కానీ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ థియేటర్లో చేసి ఎన్ని టికెట్లు అమ్ముతాయి అలాంటి దానికన్నా ఎక్కువ. సో అండ్ వేరే ఈ ఆస్పెక్ట్స్ మనను ఫస్ట్ పార్ట్ అనేది ఆబ్వియస్గా అప్పుడు లోకేష్ చేసిన దాని వలన ఏదో థియేటర్స్లో చేసాం, కానీ ఫస్ట్ నుంచి మాకు ప్రాబ్లమ్స్ వస్తాయి, కట్ చేస్తారు సీన్స్ చాలా మటుకు అలాంటి అని ఒక కన్సర్న్ నాకు కిరణ్కి ఉంది. కాబట్టి మేము ఫస్ట్ నుంచే మొత్తం ఒక వెబ్ సిరీస్ చేసి పెట్టుకోం. వెబ్ సిరీస్ అనేది కరెంట్ యాక్ట్స్లో రాదు కాబట్టి. సో దాని మూలన వీ టుక్ ఏ డెసిషన్, శపథం అనేది థియేటర్లో కాకుండా డైరెక్ట్ అన్ని ప్లాట్ఫామ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీకి సంబంధించిన కథ కాబట్టి ఏపీ ఫైబర్ నెట్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు నుంచి మళ్ళీ మిగతా అమెజాన్స్ టోటల్ ఎన్నైతే ఉన్నాయో అన్ని ప్లాట్ఫామ్స్లో ఒక ఫేజ్ వైజ్ రిలీజ్ చేయబోతున్నాం నెక్స్ట్ 5-6 డేస్లో. సో ఇది ద పాయింట్ ఆఫ్ వై వి డిడ్ నాట్ రిలీజ్ ఇన్ థియేటర్స్. ఇకపోతే సినిమాకి వచ్చేసరికి ఇప్పుడు నేను ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేసింది ఈ ముగ్గురు క్యారెక్టర్స్, అది జగన్ గారు, సిబిఎన్, పవన్ కళ్యాణ్. ముగ్గురు నేనైతే స్టడీ చేశానో నా రిసోర్సెస్ నుంచి, నాకున్న బేసిక్ కాంటాక్ట్స్ నుంచి వాళ్ళ క్యారెక్టర్స్ని ఒక అర్థం పట్టినట్టు చూపించాలి, నాకు అర్థమైంది, నాకు తెలిసింది అనేది నా ముఖ్య ఉద్దేశం. థియేటర్స్లో రిలీజ్ చేశారు, దాంట్లో చాలా వరకు పేర్లు మార్చారు, ఫేసులు బ్లర్ చేయడం ఇదంతా ఉంది. సో సెకండ్ పార్ట్ థియేటర్స్లో రిలీజ్ చేయకపోవడానికి కారణం అంటే ఇంపాక్ట్ తగ్గింది అనిపించిందా, లేదంటే వేరే సెన్సార్ దగ్గర మళ్ళీ 2 parts అండి పేర్లో